తర్వాత ఇప్పుడు మరి మీరు సార్ రండి. అయ్యో మీరెందుకు, మీరేం తక్కువ? తప్పకుండా మీ సందేశం వినా. భోజనం చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను మరొకసారి, అందరూ కూర్చోండి. మీకు కావాలంటే నేను మీ ఇళ్లకు ఆటోలు మాట్లాడి పంపిస్తా. నాకు తెల్లాలు ఫోన్ చేసిన వచ్చే ఆటోలు ఉన్నాయి. దయచేసి వెళ్ళకండి. ఆటోలు, కార్లు ఏదో విధంగా బైక్స్ అరేంజ్ చేసుకొని వెళదాము. ఎక్కడ ఏం కాదు సార్. భోజనం అయింది కాబట్టి హాయిగా కూర్చోండి సార్. దయచేసి ఎవ్వరూ వెళ్ళవద్దు. చక్కటి సందేశం మిస్ అవుతారు మీరు. సభకు నమస్కారం. ఈ సభకు తామందరూ విచ్చేసి మెరుగులు అందించినందుకు నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. మొదటగా మనము మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు పత్రిజీ గారు వేసినటువంటి ఈ పూతోటలో వెలిచిన కుసుమాలు అన్నీ మనమంతా వారి పూదోటలో వెలిసిన కుసుమాలం. నేను ఉన్నా లేకున్నా ఒక కార్యక్రమం ముందుకు జరగాలంటే మనం సత్సంకల్పంతో. గుండం శైలజ గారు, మీకు సన్మానం ఉంది, వెళ్తున్నారు. ఆల్రెడీ చెప్పాను నేను. ఓకే సార్. ఎటువంటి స్వార్థం లేకుండా చేసే పనులకు మనకు తెలియకుండానే ప్రకృతి దేవతలు సహకారం ఇస్తారు. ఈ యొక్క మా సంగీత గురువుగారికి, సభాముఖంగా మా సంగీత గురువుగారికి మొదటగా నేను పాద నమస్కారం చేసుకుంటాను. మా సంగీత గురువుగారు, మేము గద్వాల్ డిపోలో ఆర్టీసీలో ఏ కార్యక్రమాలు జరిగినా సరే మా గురువుగారికి జస్ట్ ఇన్విటేషన్ ఇస్తే చాలు వచ్చేసి అక్కడ ఎంతోమంది ఉద్యోగస్తులకు ధ్యానాన్ని అందజేసిన మహానుభావులు వారు తమ జీవితాన్ని ఈ సమాజానికి అంకితం చేసుకున్న వ్యక్తులు. వారు మామూలు వ్యక్తులు కాదు. గమనించి చూస్తే తెలుస్తుంది వారి శక్తి. ఈ యొక్క పాండురంగయ్య సారు 20 ఏళ్ల కింద కొత్తకోట నుంచి వనపర్తికి వచ్చి ధ్యానం క్లాసులు కాదు, సంగీతం క్లాసులు చెప్పేవారు. అప్పుడు మేము ఆ సంగీతం క్లాసులో అటెండ్ అవుతూ, సార్ మీరు కొత్తకోట నుంచి వనపర్తికి వచ్చి ఎంతో కష్టపడి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు అక్కడ ఉంటే కాదు, మీరు మా వనపర్తికి వచ్చేసి మా వనపర్తికి ఒక కలికి తురాయిగా మారుతారు. మీ సేవలు ఎంతో అవసరం అని చెప్పేసి మా గురువుగారిని వనపర్తికి ఆహ్వానించిందే తడుగా పెట్టేబేడ సర్దుకొని సారు వనపర్తికి వచ్చేసి మనందరికీ శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు కాదు, ఈరోజు మన గురువుగారు సిద్ధంగా ఉన్నారు, శిష్యులు రండి తీసుకోండి, తమకు ఎంత కావాలా అంటే అంత. ఇక్కడ ఒక బంగారు గని ఉంది. ఆ బంగారు గని నుంచి మీకు కావాల్సినంత ధ్యానాన్ని, సంగీతాన్ని పొందాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్ మరి ప్రధాన వక్త సందేశం తర్వాత సన్మానం ఉంటుంది సార్. వనపర్తి జిల్లాలోనే కాకుండా ఇతరత్ర ప్రాంతాలకు కూడా వెళ్ళి నారీమణులు ముఖ్యంగా స్త్రీ శక్తితో, మరి అదేవిధంగా వనపర్తి పట్టణంలో కూడా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్న వాళ్ళకి ఈ వేదిక ఆధారంగా పెద్దల సమక్షంలో సన్మానం చేయాలనుకున్నాం సార్, మేమందరం కూడా మిత్ర బృందంతో సహా. కాబట్టి ఎవరు వెళ్ళకండి సార్. ఇప్పుడు ప్రధాన వక్త సందేశము ఉమామహేష్ గారిది తీసుకుందాము. ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. భోజనం చేసిన వాళ్ళందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ఎవరైనా భోజనం చేయని వాళ్ళు ఉంటే చేయండి సార్. సార్ ఓకే. మన బ్రహ్మర్షి పత్రిజీ మనకు మూల పురుషుడైతే మన మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు 14 తాలూకాలకు
మొదట మనకు ధ్యానం అందించింది పత్రి సారు ఉమామహేష్ గారు, మనకు ప్రత్యేక అతిథి ఈరోజు. వీరిని అగ్గిబరాటలాగా కర్నూలు నుంచి పాలమూరులో పోయి నీ ప్రవేశం పెట్టంటే మనం కొల్లాపులో ప్రవేశించి డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారికి వనపర్తి ఈ పనగండ్ల పిరమిడ్లో కొన్ని ఏళ్ళ సంవత్సరాలు సార్ కొన్ని ఎన్నో పుస్తకాలు చదివి అప్పటి నుంచి అట్లే ఉండరు, ఇప్పుడు అట్లే ఉండరు. చిన్న పిల్లగాండ్ల కానీ పెద్ద గురువు మన ఉమ్మడి పాలమూరుకు మూలపరుచుడు. సార్ ప్లీజ్ సార్, ఉమామహేష్ గారు అది మన వారి సందేశానికంటే ముందు పట్టణ అధ్యక్షులు. వేదిక మీద నా ఆత్మబంధువులకు, వేదిక కింద నా ఆత్మబంధువులకు నా యొక్క ప్రణామాలు. నా పేరు ఉమేష్ గౌడ్. నా యొక్క వృత్తి వచ్చేసి ఈనాడు పేపర్ ఏజెంట్ను మరియు పిరమిడ్ సొసైటీకి వనపర్తి టౌన్ ప్రెసిడెంట్ను. సమయం తక్కువ ఉంది కాబట్టి 1 నిమిషంలో ముగిస్తాను. మరి సమాజంలో 800 కోట్ల మంది జీవితాలలో ప్రతిరోజు అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కుతంత్రాలతో ప్రతి క్షణం వారు జీవిస్తున్నారు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ పిరమిడ్ సొసైటీలో చూస్తున్నాను. పిరమిడ్ మాస్టర్లో ధ్యానుల కుటుంబాలలో ప్రతి క్షణం ఎంతో వైభోగం, ఎంతో ఆనందం. మరి ఒక వసుదైక కుటుంబం ఏర్పడాలంటే ఈ పిరమిడ్ సొసైటీ ద్వారానే సాధ్యమవుతుంది, నాకు అర్థమవుతుంది. మరి ఎంతో గొప్ప సొసైటీ, ఎంతో అద్భుతమైన జ్ఞానం అందిస్తుంది. ఇంతటి గొప్ప గురువు దొరికినందుకు ఆ యొక్క గురువు గారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి మిత్రులను, శ్రేయభిలాషులను, ఆత్మబంధువులను ఇచ్చినందుకు సంస్థకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాండరంగ సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి ప్రధాన వక్త సందేశాన్ని తీసుకుందాం సార్. ప్లీజ్ సార్. నా సందేశానికి ముందు అంటే నేను ఇచ్చేది 1 నిమిషం సందేశమే, కానీ నాకు ఇవ్వాల్సింది మీరు ఇవ్వాలి. ప్రతిసారి నేను కలిసినప్పుడంతా ఒకటి అడుగుతుంటాను, మీకు ఏం అడుగుతుంటాను, అదైతేనే నేను మాట్లాడగలిగేది. ఓకే సార్. సారు సందేశానికంటే ముందు నన్ను ఒక పాట పాడమని అంటున్నారు. పవన్ కుమార్, పవన్ తబలా. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవాదీన పాలనము చేయవే శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ రిరి ధని ధని స మప ధని స ధని స ధని స ధని స చంద్రకళాధరి ఈశ్వరీ రిరి ధని పమగారి సదా ని రి ని స రి మ పద మ ప ని రి ని స ద ప
చంద్రకళాధరి ఈశ్వరి ధని స మ పదని స సరి మగరి మ పని ధని స మ పని రి సరి ని స ధని ప మ పని సరి సని సరి గారి సరి రి సని సని పని ప మ ప మ గ మ రి సని స సరి మ పని ధాని స సరి మ పని ధాని స సరి మ పని ధాని స చంద్రకళాధరి ఈశ్వరి ఆ శివశంకరి శివశంకరి తోం 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 దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దియనధరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తోం తాదేయానా దిరి దిరి తోం 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 దిరి దిరి తోం 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 దిరి దిరి తోం దిరి దిరి తోం దిరి దిరి తన దిరి తోం దిరి 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 నా దిరి 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 నా దిరి 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 తోం దిరి 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 నా దిరి 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 తోం నిని 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 ధని ని ధని ని దబ పస సని స సని ధని రి రి సరి రి సని సద గరి గ గరి స సరి రి సని ని స సని స సని ద ధని ని ధని ని దబ నిని ద స సని ని రి రి స సద ధని ని స సద రి 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 ని 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 రి 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 ని 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 గా గ గ గ ని 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 రి రి గరి మా రి మ రి సరి సని సని పని ప మ ప మ రి గ సరి స ద మ ప మ మ సరి స ద ద ద ద ద సరి స ద ప ని ప ప సరి స ద ద ద ద ద మ ప మ ప ప ని ద ద మ ప మ ప ని ద మ ప మ ప ని ద ప ద ప ప సరి స ద ప ద ప సరి స ప ద ప సరి స మ మ మ ప ప ప ద ద ద ని 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 స స స రి 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 గ రి స ని స రి ప థ్యాంక్ యూ సార్. ఎలా ఉందండి? గట్టిగా చెప్పలు పెట్టాలి. ఎందుకు ఈ పాట పాడమన్నానంటే ఒక 24-25 ఏళ్ళ కిందట నేను ఈ సార్ని కలిసినప్పుడు ఈ పాట పాడి నన్ను పడేశాడు, నన్ను మొత్తానికి పడేశాడు. ఈ పాట నాకు తెలిసి సినిమాలో ఒక సందర్భంలో ఉంటుంది. ఒక రాళ్ళలో మనుషులు ఇరుక్కుపోయి ఉంటారు శాపవశాత్తు. సంగీతం ద్వారా ఆ రాళ్ళను కరిగించాలి, అవునా కదా? అంతే కదా సార్? జగదేక వీరుడు జగదేవి వీరుడి కథలో ఎన్టీఆర్ చాలా అద్భుతంగా పాడి ఆ రాళ్ళని ముక్కలయ్యేటట్టు చేసి దానిలో నుంచి శాపం విముక్తులైన మనుషులను బయట తీస్తాను. ఎందుకు ఆ మాట చెప్పానంటే అస్సలు పొర్రపాటున కూడా నా జీవితంలో సంగీతం అంటే ఇష్టమే లేదు. సంగీతానికి బద్ధ వ్యతిరేకిని, బద్ధ శత్రువుని నేను. పొర్రపాటున ఎక్కడ కూడా సినిమా పాటలు కూడా వినే టైపు కాదు నేను. ఈ 25 సంవత్సరాల్లో నేను ఎవరైనా పాటలు విన్నాను అంటే కేవలం ఈ సార్ వల్ల మాత్రమే. ఇంతవరకు ఎవరి పాటలు వినలేదు, వినను, ఇప్పటివరకు వినలేదు కూడా. అది కూడా సంగీతం అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల ఒక హృదయం కదులుతుంది అని ఒక 25 ఇయర్స్ బ్యాక్ 24 ఇయర్స్ బ్యాక్ సార్ ఈ పాట పాడినప్పుడు నాకు ఆ హృదయం కదిలి, అంటే ఆ సినిమాలో రాళ్ళు పగులుతాయి కదా, అలా నా హృదయంలో నా బండరాయి మనస్తత్వం పగిలిపోయి అప్పటి నుండి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారి సార్కి ఇదే రిక్వెస్ట్ చేసుకుంటా, సార్ దయచేసి ఆ పాట పాడండి, ముందు పాడండి సార్. సో 25 ఇయర్స్గా నేను ఈ రోజు వరకు ఎవరి సంగీతం విన్నా కూడా, నేను ఇండియాలోనే కాదు అమెరికాలో, దుబాయ్లో, లేకుంటే ఎక్కడెక్కడో కూడా కొంతమంది పాడుతూ ఉంటే విన్నా. ఈ రాయి కదలట్లే, ఈ రాయి ఇక్కడ మాత్రమే కదులుతుంది, ఎందుకో తెలీదు. ఈయనలో ఏ మహత్తు ఉందో. ఈయన నాకు తెలిసి ఇందాక అన్నట్టు ఈయన సంగీతం కాదు, ఈయన మనస్తత్వం వల్ల మనం అలా పడిపోతున్నాం. ఈయన మనస్తత్వం అంటే తరతరాలుగానో జన్మలుగానో వచ్చిన ఆ వినమ్రత,
ఒక 25 సంవత్సరాల క్రితం ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నాడో ఇప్పుడు అలాంటి మైండ్ సెట్తోనే ఉన్నాడు, అందులో ఏ డౌటు లేదు. నా దగ్గర ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఒక 6 నెలలకు 10 సంవత్సరాలకు మాస్టర్లు అయిపోతుంటారు. మాస్టర్లు అయిపోయి మైక్ పట్టుకొని కొద్దిగా పాపులారిటీ వస్తున్నాయా ఏంటి సార్ అనే టైపులో ఉన్న వాళ్ళలో 25 సంవత్సరాల్లో పాటల ద్వారా, ధ్యాన సంగీతాల ద్వారా రాష్ట్రమంతా, దేశమంతా ఎన్నెన్ని ప్రోగ్రామ్స్ చేశారు. నేను కూడా తిరగనన్ని ఊర్లు ఈయన తిరిగారు, ఎంతో పాపులర్ అయ్యారు, ఎంతోమందికి ఈయన తెలుసు. అయినా 25 ఏళ్ళ కిందట ధ్యానం కోసం వచ్చినప్పుడు పాండురంగయ్య గారు ఎంత వినమ్రతతో ఉన్నారో ఈరోజు అంతే వినమ్రత, అదే వినయం, అదే సాత్వికం. మనమందరం సంగీతం నేర్చుకోవడం మంచిదే, అందులో డౌటు లేదు. దానితో పాటుగా ఇలాంటి క్వాలిటీస్ అలవర్చుకోగలిగితే ఆ సంగీతానికే ఒక వన్నె అంటాం కదా, దాన్ని కరెక్ట్గా మెరుగులు దిద్దిన వాళ్ళం అవుతాం. అది కేవలం ధ్యానము, ఆత్మజ్ఞానము ఇలాంటి వాళ్ళ సహచర్యం వల్ల మాత్రమే వస్తుంది. పొరపాటున కూడా నేను ఇన్ని గంటలు కాదా ఒక్క నిమిషం కూడా కేటాయించాను. ఈ రోజు వరకు ధ్యానమాచక్రాల్లో కూడా ఎక్కడ ఆడ కల్చరల్ యాక్టివిటీస్ వెళ్ళి ఎప్పుడు చూడలేదు, వినలేదు. మొదటిసారి నా జీవితం, ఇందాక ఆయన సార్ చెప్పినట్టు మొదటిసారి ఇన్ని గంటలు కూర్చోవడం. ఈరోజు నేను రావడానికి ముఖ్య కారణం కేవలం సంగీతం గురించి రాలేదు, కేవలం సార్ కోసం మాత్రమే వచ్చాను. దానితో పాటుగా బంపర్ ఆఫర్ లాగా నా పాత మిత్రులు అందరూ దొరికాడు, అందరిని చూడగలిగాను. నేను ఈయనొక్కనే చూస్తానేమో అనుకొని వస్తే సారు, ముఖ్యంగా మన ఎక్కడ పోయారు, సహారా ప్రవీణ్ ఎక్కడ పోయారు, ఇప్పుడు లేరేమో, పక్కకు పోయారు. సహారా ప్రవీణ్ గారు, ఈ సారు వాళ్ళంత నరసింహ సారు 25 ఏళ్ళ నుంచి నాకు అన్నం పెట్టి ఈ వీధులలో నేను కొన్ని 100 సార్లు ఒక్కరన్నా ధ్యానం చేయకపోతారా, కొన్ని 100 సార్లు వనపర్తికి వచ్చిపోయాను 1999 నుంచి 2005 వరకు. ఆ టైంలో మేము ఉన్నాము, మేము చూసుకుంటాము అని పాండురంగయ్య గారు వీళ్ళందరూ కూడా నాకు అన్నం పెట్టి అన్నీ సహకరించి ఈరోజు ఇంత ధ్యానం అంతా జరుగుతుందంటే వీరందరూ కారణం. సో ఈ అవకాశాన్ని, అంటే మిమ్మల్ని కలవడమే కాకుండా ఈ బంపర్ ఆఫర్ కూడా నాకు ఇస్తారని తెలీదు. ఈ అవకాశం ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. చివరిగా ఒక మాట సందేశం అడిగారు కాబట్టి ఒకటే ఒక మాట, మనం ఈ భూమి మీద పుట్టింది ఆనందంగా ఉండటానికే పుట్టాం, ఏడవడానికి పుట్టలేదు. ఏ విషయం గురించి ఏడవడానికి లేదు. ఏది ఉన్నా ఏది పోయినా ఏడవడానికి మనం పుట్టలేదు. ఎవరున్నా ఎవరు పోయినా ఏడవకూడదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఏడవకూడదు. ఏడుపు అనేది ఒక అజ్ఞానము. ఏడుపు అన్నది ఎవరి వల్లనో రావడం లేదు. మనం అందరం అనుకుంటాం ఎవరి వల్లనో నాకు దుఃఖం వస్తుంది అని. దుఃఖం ఎవరి వల్లనో రావడం లేదు. మన లోపల ఉన్న మనకే తెలియని అజ్ఞానము, అహంకారం వల్ల మాత్రమే మనకు సర్వ దుఃఖాలు వస్తున్నాయి. దుఃఖానికి ఎవ్వరూ కారణం కాదు. మన దుఃఖాలకు సంపూర్తిగా మనమే కారణం. ఆ విషయాన్ని అర్థం చేసుకొని మన ఆనందానికి మన బాధ్యత వహించి, మన బాధకు మన బాధ్యత వహించి ధ్యానం చేసి జ్ఞానాన్ని పెంచుకొని అహంకారాన్ని తగ్గించుకోగలిగితే ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆనందంగా ఉండగలుగుతాం. ఆనందం మన జన్మ హక్కు. డిసైడ్ చేసుకుంటే ఈ రోజు నుంచే 24/7 ఆనందంగా ఉండొచ్చు. ధ్యానము ప్లస్ ఇలాంటి వారి దగ్గర సంగీతం. నాకు మిగతా వాళ్ళ దగ్గర సంగీతం గురించి జ్ఞానం లేదు. సంగీత జ్ఞానంలో సంగీతం జ్ఞానం కాదు కదా, సంగీతం వినడం కూడా రాదు నాకు. సంగీతం వినడం కూడా నా జీవితంలో ఎప్పుడు చేయలేదు, వినడం కూడా రాదు, చేయలేదు. కానీ ఇలాంటి వారి సహచర్యం, అది సంగీతం పేరు వల్ల ఇలాంటి వారి సహచర్యం, ధ్యానం, జ్ఞానం అంబితే మనం ఖచ్చితంగా నిమిషము ప్రతిక్షణం ఆనందంగా ఉండగలుగుతాం. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధనతో పాటు ఆనంద సాధన చెయ్యాలి అన్నది నా యొక్క లక్ష్యం. అందుకే అందరికీ భిన్నంగా ఆలోచించు. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి అని కింద టైటిల్, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి పుస్తకం రాసి అందరికీ ఉచితంగా ఇప్పుడు కొన్ని లక్షల పుస్తకాలు పంచాం. అందరూ ఆనందంగా ఉండాలని పంచుతూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక కార్యక్రమం సార్, ఈ కార్యక్రమంలో ఇదే వేదికగా వనపర్తి పట్టణంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి కొంతమందిని సత్కరించాలనుకున్నాం సార్. పెద్దల సమక్షంలో మహేశ్వరి మేడం కనిపిస్తున్నారు, నేను చూసిన వాళ్ళలో, తెలుసుకున్న వాళ్ళలో. అదేవిధంగా సుకన్య మేడం ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటు చేసి ప్రతి వారము గురువారం ధ్యాన మాస్టర్ని పిలిపించి మరి ఇంకా
గుండం శైలజ మేడం కనిపించట్లేదు. చెప్పాను దయచేసి నా ప్లాన్లో ఏమైనా లోపం ఉందో ఏమో కానీ కాస్త ఆలస్యమైంది. అదేవిధంగా మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులైనటువంటి వరలక్ష్మి రాధాకృష్ణ రెడ్డి మేడం గారిని రావాల్సిందిగా కోరుచున్నాం సార్. మరి అదేవిధంగా మహేశ్వరేవడం సుకన్య మేడం, మరి మర్రికుంట జ్ఞానేశ్వరేవడం వారు కూడా లేనట్టున్నారు కాలాతీతమైనందువల్ల. చివరి వరకు ఉంటారని అనుకున్నాను, ఎందుకంటే ఉమామహేశ్వర్ గారు వారి యొక్క సందేశాన్ని వినడానికి. మరి మరొక్కసారి వారిని సన్మానించుకుందాం. ఈ వేదికగా వారికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. సరి అయిన టైంలో వారిని సత్కరించలేకపోయాను. నిజంగా ఒక ప్లాన్ నాకు అందరి సహకారం ఉన్నట్టయితే చక్కటి ప్లాన్తో చేస్తానని అనుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా వారిని క్షమించమని కోరుకుంటున్నాను. నేను సన్మానించాలనుకున్నటువంటి ధ్యాన ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళలో జ్ఞానేశ్వరి మేడం, మహేశ్వరి మేడం, గుండం శైలజ మేడం, రాధ మేడం, భాగ్యలక్ష్మి మేడం, సునీత మేడం, సుకన్య మేడం, పాతకోట శివాలయం కమలమ్మ మేడం, స్వర్ణలత రాధాకృష్ణరెడ్డి గారు, కటకం దంపతులు, మరి అదేవిధంగా ఉమేష్ జయపాల్ రెడ్డి, మరి గణేష్ టీచర్ గారు, వీరిని వారు విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నట్టుగా నేను గమనించి వారిని చేయాలనుకున్నా సార్ మనస్ఫూర్తిగా ఈ వేదికగా. మరి నేను నా యొక్క ప్లాను మరి ఇంకా మేడం వారు ఇక్కడ ఉంటే తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాను సార్. మేడం రండి మేడం, ధ్యానం గురించి ధ్యాన ప్రచారం గురించి మాట్లాడండి. సో ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ఒకసారి నేను నమస్కారం చేస్తూ, మనకి ధ్యానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నేను 2.5 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి. చెప్పాలి అంటే పత్రి సార్ని నేను ఫిజికల్గా చూడలేదు. కాకపోతే నేను ఈ ధ్యానంలోకి వచ్చి ఈ ఆత్మవిద్య అసలైన విద్య అనే విషయం తెలుసుకొని ఆ విషయాన్ని అందరికీ బోధించాలి, అందరికీ తెలియజెప్పాలి. ఈ ధ్యానం ద్వారా నేను ఏదైతే ఆనందాన్ని పొందానో, ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నానో దాన్ని అందరికీ చెప్పాలని క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. దేవాలయాలు, ధ్యానాలయాలని ఒక 4 టెంపుల్స్లో మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అవన్నీ ఇప్పుడు నేను పత్రి సార్ని చూడకపోయినా నేను ఇప్పుడు ఆ కార్యక్రమాలు నా ద్వారా జరగబడుతున్నాయి అంటే దానికి కారణం వనపర్తి పిరమిడ్ మాస్టర్లు. ఒక్కసారి వనపర్తి పిరమిడ్ మాస్టర్లు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎందుకంటే సార్ని నేను చూడకపోయినా ఆ స్ఫూర్తి నాకు లభించింది అంటే కేవలం వనపర్తిలో నిర్వహించబడుతున్నటువంటి సెంటర్లే కారణం. వాళ్ళ యొక్క శ్రద్ధ, పత్రి సార్ ఏదైతే చెప్పారో దాన్ని వాళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళు సిన్సియర్గా చేస్తున్నారు కాబట్టి సార్ని చూడని నాలాంటి వాళ్ళకు కూడా ఈ స్ఫూర్తి లభించింది. అందుకే ఇక్కడ ఉన్న వనపర్తి పిరమిడ్ మాస్టర్లందరిలోనూ నేను పత్రిజీని చూస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చేసిన పాండురంగకి నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. అందరం మళ్ళీ ఇప్పుడు మేడం చెప్పినట్ట ఇల్లు ధ్యానాలు, దేవాలయాల్లో ధ్యానాలు, ఊరూరు పొడుగా ఇద్దరం భార్య భర్త మేము తిరుగుతున్నాము. అందరూ వనపర్తిలో ఎక్కడైనా ధ్యానం చాలా జరుగుతుంది. నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. సుకన్య మేడం ఎంతో అద్భుతంగా ప్రతి వారం వాళ్ళ ఇంట్లో ఒక ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధ్యాన క్లాసులు పెట్టి వేదిక మీద ఉన్న ఆత్మబంధువులందరికీ, మీ అందరికీ నా యొక్క శతకోటి వందనాలు. ముందుగా మన ఈ కలయిక కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడానికి నా యొక్క శతకోటి పాదాభివందనాలతో మేము ధ్యానం యాక్చువల్గా 11 రోజులు పెట్టాలనుకున్నాము. అది రెగ్యులర్గా చేయడం. ఒక్క నిమిషం మేడం, అమృతవర్షిణి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ మర్చిపోయాను. సార్ మేడం రండి. నేను ఆల్రెడీ రాసుకున్నాను. లేదు ఒప్పుకొని నేను మీ ఇష్టం. నేను ఆల్రెడీ లిస్టు రాసుకున్నాను. ఇప్పుడు నేను ఒక్కడిని తొందర వల్ల రకరకాల కారణాల వల్ల మర్చిపోతున్నాను అంతే తప్ప. రండి మేడం రండి, నేను ఆల్రెడీ రాసుకున్నాను. మీరు పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది, నడుస్తుంది, రండి. కటకంతం పొత్తులని చెప్పాను ఆల్రెడీ. నేను అమృతవర్షిణి పిరమిడ్ పేరు చెప్పాను. నేను మనమందరం కలిసి ఉందాం. ధ్యానం 11 రోజులు అనుకున్నాము. అది 11 రోజులు చేయడం వల్ల అది రెగ్యులర్గా ధ్యానం చేస్తే ఎంత లాభమో అసలు మేము అనుభవిస్తే కానీ తెలిసింది. అప్పుడప్పుడు చేయడం ఫలితం రాలేదు. యాక్చువల్గా 11 వారాలు చేసిన తర్వాత 41 వారం అనుకున్నాము. 41 వారం అనుకున్నాక ఇప్పుడు 108 వారాలతోటి మొదలుపెట్టాము. అసలు చాలా అద్భుతంగా ఉందండి. చేయడం వల్ల మా ఇంట్లో మార్పులు, అసలు మా అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఇంతమందికి అసలు మా కాలనీ మొత్తం ఒక కంకణం కట్టుకున్నాము. ఆ కాలనీలో మొత్తం అందరికీ ధ్యాన ప్రచారం అందియాలి.
అదొకటి మేము కోరుకున్నది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. హాయిగా ఉందాం, యథార్థంగా ఉందాం, అందరం సాఫ్గా ఉందాం, నిర్మలంగా ఉందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. హల్ అహింసా జగత్ దీనిలో భాగంగా నేను నా వంతుగా పిరమిడ్ కట్టుకున్నాను. మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాను. ఆత్మవిద్యయే అసలైన విద్య కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ ఇతరుల చేత ధ్యానం చేయిస్తూ పత్రిజీ గారి యొక్క ఆశయాన్ని మీరందరూ నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధ్యానులమైన వాళ్ళు మాట్లాడగలగాలి, ధ్యానులమైన వాళ్ళు మాట్లాడగలగాలి, పాట కూడా పాడగలగాలి. నేను పాట చెప్తున్నా కదా, అందుకే సార్ చెప్పారు, ఇందాకే చెప్పారు, యథార్థంగా ఉందాం, హాయిగా ఉందాం, మనసులో ఏమీ లేకుండా ఉందాం. మనసులో ఏమీ లేకుండడమే ధ్యానము. ఇక్కడ వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మేము ధ్యానానికి రావడం భీమశెట్టి వెంకటేశ్వర సార్ ద్వారా ధ్యానానికి మేము వచ్చినాము. ఆ సారు మాలోనే ఏం గమనించిండో ఏమో తెలియదు కానీ ప్రతిరోజు మమ్మల్ని నిద్రలేపి ధ్యానం చేయించడం నేర్పించిండు. ఆయన ఆశయాల మేరకే మేము పిరమిడ్ కట్టుకున్నాము. కొంతమేరకు ఆయన ఆశయాలను మేము తీరుస్తున్నామని మేము అనుకుంటున్నాము. అంతే. శ్వాసలోన నెలకొన్న దేవుని శక్తి, మన శ్వాసే మన ముక్తికి మార్గదర్శిని, మన శ్వాసే మన ముక్తికి మార్గదర్శిని. శ్వాసలోన నెలకొన్న దేవుని శక్తి, మన శ్వాసే మన ముక్తికి మార్గదర్శిని. మతి శక్తిని పెంపు చేసే మహాసాధన, ఆత్మను దర్శింపజేసే అమర సాధన. మతి శక్తిని పెంపు చేసే మహాసాధన, ఆత్మను దర్శింపజేసే అమర సాధన. పుట్టి గిట్టుటలో తోడు నీడగా తనున వసించే ఈ శ్వాస మనుగడ. పుట్టి గిట్టుటలో తోడు నీడగా తనున వసించే ఈ శ్వాస మనుగడ. శ్వాసేగా మనుజులకు ప్రణవ సాధన. శ్వాసలోన నెలకొన్న దేవుని శక్తి, మన శ్వాసే మన ముక్తికి మార్గదర్శిని, మన శ్వాసే మన ముక్తికి మార్గదర్శిని. సాధనతో చిత్తవృత్తి నిరోధించగా కనిపించును దివ్య శక్తి ఆత్మజ్యోతిగా. సాధనతో చిత్తవృత్తి నిరోధించగా కనిపించును దివ్య శక్తి ఆత్మజ్యోతిగా. ఆత్మే బ్రహ్మముగా జీవుడే దేవునిగా, శ్వాసే దేహమును దాచే శక్తిగా. ఆత్మే బ్రహ్మముగా జీవుడే దేవునిగా, శ్వాసే దేహమును దాచే శక్తిగా. తిరుగుచుండు నాసికలో తనకు తానుగా. శ్వాసలోన నెలకొన్న దేవుని శక్తి, మన శ్వాసే మన ముక్తికి మార్గదర్శిని, మన శ్వాసే మన ముక్తికి మార్గదర్శిని. థ్యాంక్ యూ మాస్టర్.
ధన్యవాదాలు. నా కార్యక్రమాలకు ఇదే విధంగా సమయం సంతోషంగా ఉమామహేశ్వర్ ఒక్క నిమిషం. సరే పవన్ తబ్లిస్ట్ సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాము. భోగము కనులు ముస్తే యోగము భోగమే
శాశ్వతం యోగమే శాశ్వతం మనోహరం మహావరం శ్వాసమీద ధ్యానము